శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మోహనవాణి ఛానల్ ద్వారా మార్గదర్శకులు మహర్షులు అనేటువంటి శీర్షికన సద్గురు డాక్టర్ కె శివానందమూర్తి గారు అనేక ప్రవచనాలలో చెప్పినటువంటి విషయాలని మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఇప్పటికీ 4 భాగాలుగా పిప్పలాద మహర్షి గురించి చెప్పుకుంటూ ఉన్నాం. ఈ రోజున 5వది చివరి భాగం. నిన్నటి రోజున ఆయన దగ్గరికి వచ్చిన 6 మంది ఋషులు సంవత్సరం పాటు శుశ్రూష చేసి వారి దగ్గర వారి యొక్క సందేహాలన్నీ తెలుసుకుంటూ ఉన్నటువంటి సందర్భం. అందులో భాగంగా ఇవాళ 5వ ఎపిసోడ్లో మిగతా విషయాలు మాట్లాడుకుందాం. ఇష్టానిష్ట శబ్దాలు అనేటువంటి పేరుతోటి షడ్జం, వృషభం, గాంధారం, పంచమం, మధ్యమం, దైవతం, నిషాదం ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ సంగీతంలో వచ్చేవి. శుక్ల, రక్త, కృష్ణ, ధూమ్ర, కపిల, పాండురము అనేటువంటివి 7 ధాతువులు మన శరీరంలో ఉన్నాయి. వాటికి వర్ణములు ఉన్నాయి. రసము నుండి రక్తం అంటే మనం తిన్న ఆహారం చిన్న ప్రేగుల్లో ఆంత్ర సూచికాల ద్వారా పీల్చబడుతుంది. అది రక్తంగా మారుతుంది. రక్తము నుంచి మాంసం, మాంసము నుండి మేధస్సు, మేధస్సు నుండి ఎముకలు, ఎముకల నుంచి మజ్జ, ఎముకల లోపల ఉంటుంది ఇది మజ్జ, దాన్నే మూలుగా అంటాం. ఆ మజ్జ నుంచి శుక్లం. ఇవన్నీ కూడా పుడతాయి అని చెప్పాడు. దుఃఖానికి కారణం జన్మే అంటారు. ఇది పరమ దుస్సహమైనది ఈ జన్మ అనేది. ఈ విషయం తెలిసినటువంటి వాడు ఈ జన్మ నివృత్తి కోసం ధర్మాన్ని కానీ యోగజ్ఞాన సాధన కానీ మొదలు పెడతాడు. అందుకే ఈ జన్మ గురించి గర్భ నరకంలో ఉన్నప్పుడు ఆ జీవి దుఃఖపడతాడు. ఆ విషయం ఆ జీవికి గర్భం నుండి బయటపడి జన్మనెత్తిన తర్వాత ఎప్పుడో తాను కూడా గర్భంలో ఉండి వేదన పడినటువంటి విషయం తన యొక్క స్మృతి పదానికి వచ్చి మోక్షం పట్ల తీవ్రమైనటువంటి కోరిక కలుగుతుంది. ప్రతి జీవుడికి కూడా భగవంతుడి యొక్క దివ్యానుగ్రహం వల్ల ఎప్పుడో ఒకప్పుడు ఈ తీవ్రమైనటువంటి వైముఖ్యం దైవికంగానే కలుగుతుంది. తల్లి గర్భం నుంచి బయటకు వచ్చి పెరిగి పెద్దవాడవుతున్నటువంటి సమయంలో తాను ఆ తల్లి గర్భంలో పడ్డటువంటి నరకాన్ని గురించి మర్చిపోతాడు. మళ్ళీ కొత్తగా పాపాలు పుణ్యాలు చేస్తాడు. గర్భంలో ఉన్నప్పుడు చీకటి గుయ్యారం, తాను విసర్జించినటువంటి మలమూత్రాల్లో తాను మునిగి తేలుతూ ఉంటాడు. ఒక గొట్టం ద్వారా నాభికమలంలోకి తల్లి యొక్క జీర్ణాశయం నుండి తానకి ఆహారం అందుతూ ఉంటే ఇక ఎప్పటికీ కూడా ఇటువంటి తల్లి గర్భంలో పడకూడదు అనుకుంటాడు. కానీ బయటికి రాగానే అన్నీ మర్చిపోతాడు. మళ్ళీ పాపపుణ్యాలు కొత్తవి చేస్తూ ఉంటాడు. తీవ్రమైనటువంటి ఏదో ఒక గొప్ప సంఘటన దైవికంగా జరిగినప్పుడు వాడి జీవితంలో గర్భనరకంలో ఉన్నప్పుడు తాను ఎటువంటి వేదనకు గురయ్యాడో అది మళ్ళీ స్మృతి పదానికి వచ్చి మోక్షం పొందాలి అనేటువంటి కోరిక ప్రబలమవుతుంది. దానికోసం అన్వేషిస్తాడు. అందులో కృతకృత్యుడవుతాడు.
అయితే అలాంటి ఘటనలు కేవలం దైవయోగం వల్ల మాత్రమే జరుగుతాయి. అజ్ఞానం ఎంత దారుణంగా ఉంటుందో అని తన లోపల అనుకుంటూ ఉంటాడు జీవుడు, మానవుడు. కామక్రోధం, సంకటాలు ఎంత బాధాకరమైన విషయాలు. నేను బయటపడగానే వీటినన్నిటినీ జయిస్తాను, ఈ సంసారం అనేటువంటి సంఖ్యలను పిండి పిండి చేస్తాను అని లోపల ఉన్నప్పుడు అనుకుంటాడు తల్లి గర్భంలో. కానీ యోని మార్గం ద్వారా భూమి మీద పడగానే అవన్నీ మర్చిపోతాడు. అదే భగవత్ చిత్తం. గర్భవాసం నుంచి బయటకు రాగానే శివనామ స్మరణ చేస్తాను, లయక్రియకు హేతువు జగత్తంతా తనలోకి తీసుకుంటాడు రుద్రుడు. సర్వశక్తిమయుడు, చిదాత్ముడు, సర్వకారణ కారణుడు, భర్గుడు, పశుపతి, మహాదేవుడు, జగద్గురువు అయినటువంటి ఈశ్వరుని నేను శరణు వేడుకుంటాను, మహాతపస్సు చేస్తాను, శాశ్వతంగా ముక్తిని పొందుతాను. ఇవన్నీ అనుకుంటాడు జీవుడు గర్భంలో ఉన్నప్పుడు. గర్భంలో నుంచి బయటికి రాగానే అన్ని విషయాలు మర్చిపోతాడు. ఇవన్నీ చెప్పాడు పిప్పలాద మహర్షి. ఇంకా చెప్పాడు, అంతర్యామిగా, అమృతుడిగా, ఆత్మసాక్షిగా ఉండేదే పరమ పురుషుడు. అవిద్య వల్ల ఆవరించబడి అతడే చివరికి మళ్ళీ జీవుడు అవుతున్నాడు. అంటే ఇక్కడ సందేహంగానే ఉంది అందరికీ. పరమాత్మ వస్తువు జీవుడవుతాడా? పరమాత్మ వస్తువుగా లోపల ఉండగానే జీవుడు వేరే ఉన్నాడా? ఆ విశిష్ట అద్వైతానికి, వైష్ణవానికి, కొంతవరకు శైవానికి మూలాధారమైనటువంటి ఆధార భూమికను ద్వాసుపర్ణ అనేటువంటి మంత్రం చెబుతోంది. అంటే చెట్టు మీద ఒక 2 పక్షులు ఉన్నాయి. ఒక పక్షి సాక్షిగా ఉంది, మరొక పక్షి ఒక పండు తింటోంది. ఇది ఉపనిషత్ మంత్రం. అంటే ఇక్కడ 2 ఉన్నాయి, ఒకటి జీవాత్మ, రెండోది పరమాత్మ. ఈ 2 పక్షులు. అసలు ఈ 2 లేవని, ఒకటి వస్తువు మరొకటి దాని ఛాయ అని మరికొంతమంది అంటారు. ఈ ప్రకారంగా విమర్శనం చేస్తూ ఉంటారు. అయితే ఒక్క విషయం మాత్రం మనందరికీ తెలుసు. ఏమిటది? నేను ఒక్కడే ఉన్నాను, నాకు దుఃఖం ఉంది అని. ఈ విషయం మనకు తెలుసు. మన లోపలే పరమాత్మ ఉన్నాడు, ఆయన అంతటా నిండి నిబిడీకృతమై ఉన్నాడు. అది వేరే విషయం. ఆయన ఎక్కడ ఉన్నప్పటికీ కూడా అంతర్యామిగా కానీ, బహిర్యామిగా కానీ, సర్వాంతర్యామిగా కానీ, సర్వమయుడు కానీ ఎలా ఉన్నప్పటికీ కూడా ఆ ఉన్నటువంటి వాడు విష్ణువో శివుడో ఎవరో ఒక పరమాత్ముడుగానే ఉన్నాడు అక్కడ లోపల. ఎవరైనా తనను రక్షించమని శరణాగతి చేస్తే ఆ పరమాత్ముడు వచ్చి రక్షిస్తాడు. నాకు దుఃఖం ఉంది, రక్షకుడైనటువంటి విష్ణువో శివుడో రక్షిస్తాడు అని ఆశించి ప్రార్థన చేయాలి నమ్మకంతో. ఈ విషయంలో ఏ శాస్త్రానికి కూడా సందేహాలు లేవు. లోపలే ఉన్నాడా, బయట ఉన్నాడా, ఈ జీవుడు ఈశ్వరుడు ఎట్లా అవుతాడు? ఇట్లాంటి ప్రశ్నలకి భక్తుడి దగ్గర తావు ఉండదు. వేదాంతి ఏమనుకుంటాడు? అంతా ఒక్కటే ఉన్నాడు అనుకుంటాడు. ఈ జగత్తంతా ఒక్కటే అంటాడు వేదాన్ని. సర్వం బ్రహ్మమయం, బ్రహ్మ ఒక్కటే వస్తువు అంటాడు. ఈ లోకం అంతా మిథ్య అంటాడు ఒకడు, ఇదంతా సత్యం అంటాడు ఇంకొకడు. అటువంటి వాడు యజ్ఞయాగాది క్రతువులన్నీ చేస్తూ ఉంటాడు. ఈ జగత్తు నిజంగా ఉంది కానీ ఈశ్వరుడు లేడు అంటాడు పూర్వమీమాంస శాస్త్రాన్ని అధ్యయనం చేసినవాడు. ఎందుకంటే యజ్ఞం అనేది అవిద్యలో నుంచే పుట్టింది. అవిద్య మూలకమైనటువంటి లక్షణాలు ఆ ప్రసాదం వల్లనే లభిస్తున్నాయి. అంతకంటే మించి అది ఇంకా ఏమి ఇవ్వదు. ఇట్లాంటి మాటలన్నీ కూడా ఈ పూర్వ మీమాంస శాస్త్రం చెబుతోంది.
ఆర్యమతంలో ఈ విషయంలో అందరూ మహర్షులే, అందరూ జ్ఞానులే, అందరూ మోక్షకాములే కావచ్చు. అయితే వాళ్ళ బోధనలు మాత్రం అనేక రకాలుగా ఉంది. అందుకనే చిట్ట చివరికి హిందూ మతంలోని హిందూ ధర్మం అంతా కూడా భాగవత మతం అనేటువంటి ఒక పెద్ద సముద్రంలో చేరిపోయింది. ఎందుకని? సముద్రం ఎటు ప్రవహించదు కదా, నదులన్నీ వచ్చి సముద్రంలో చేరుకుంటాయి. కానీ సముద్రం ఎక్కడికి ప్రవహిస్తుంది? అందులోనే అన్ని నదులు లయించిపోతాయి. అద్వైతం, ద్వైతం, విశిష్టాద్వైతం, యోగం, సాంఖ్యం అన్నీ కూడా ఈ భాగవత మతంలో లయించక తప్పదు. చివరికి అదే మనకి గమ్యస్థానం అయిపోయింది. ఇక్కడ నుంచి మళ్ళీ వెనక్కపోవటం అనేది ఉండదు. మళ్ళీ సాంఖ్య మతంలోకి వెళ్ళిపోతాం, యోగంలోకి వెళ్ళిపోతాం, మళ్ళీ మనమే పూర్వ మీమాంసకులు కూడా అయిపోతాం. ఈ విషయం మాత్రం కలలు కనకూడదు మనం. ఎందుకంటే అట్లా జరగదు. భాగవత మతమే చిట్ట చివరి దశ, ఇదే ఆఖరి మెట్టు. మనందరికీ కూడా ఇదే శరణ్యం. అందులోనే మనం అన్నిటినీ అన్వయం చేసుకోవాలి. అద్వైతమైన, విశిష్టాద్వైతమైన, ద్వైతమైన ఏదైనా సరే అన్నీ కూడా భాగవత మతంలో అన్వయం చేసుకోవచ్చు. ఈ రోజున అనేక మంది అదే చేస్తున్నారు కూడా మహానుభావులంతా. పిప్పలాద మహర్షి 3000 సంవత్సరాలు తపస్సు చేస్తే బ్రహ్మదేవుడు దర్శనం ఇచ్చి సర్వకామ సిద్ధి అనేటువంటి వరం ఇచ్చాడు. దానివల్ల అతనికి అహంకారం పెరిగిపోయింది. మళ్ళీ బ్రహ్మదేవుడే హంస రూపంలో వచ్చాడు. తల్లిదండ్రుల సేవ చేసినటువంటి సుకర్ముడు అనేటువంటి ముని చిన్న వయస్సులోనే ఏ తపస్సు లేకుండా ఈ పిప్పలాదుడి కంటే అధిక జ్ఞాన శక్తి సంపన్నుడైనాడని చెప్పాడు. ఆ బోధ విని పిప్పలాదుడు సుకర్ముని కలుసుకుని తన యొక్క అహంకారాన్ని వదిలిపెట్టాడు. ఇది పద్మపురాణంలో చెప్పింది. అంగిరస మహర్షి వంశంలో పుట్టినటువంటి శౌనక మహర్షికి పిప్పలాద మహర్షి బ్రహ్మ విద్య, బ్రహ్మప్రాప్తి యోగాలు, వాటి ఉపాయాలు అన్నీ కూడా బోధించాడు. అంతర్బాహ్య శౌచాది లక్షణాలన్నీ చెప్పాడు. నిర్విశేషమైనటువంటి బ్రహ్మస్వరూపం, ముముక్షువుల యొక్క కర్తవ్యాలు కూడా బోధించాడు. పిప్పలాద మహర్షి చెప్పినటువంటి పరబ్రహ్మ ఉపనిషత్తు అనేది కూడా ఒకటి ఉన్నది. 108 ఉపనిషత్తుల్లో అది కూడా ఒకటి. ఇదే బ్రహ్మోపనిషత్తు అనేటువంటి పేరుతో యజుర్వేదంలో ఉన్న 25 మంత్రాలతో కూడి ఉంటుంది. యతో వాచో నివర్తంతే అనేటువంటి ప్రసిద్ధ మంత్రం కూడా ఇందులో ఉండేటటువంటి చిట్ట చివరి మంత్రం. యజ్ఞోపవీత వర్ణనతో మొదలుపెట్టి పరబ్రహ్మ స్వరూపాన్ని నిరూపించేది ఈ ఉపనిషత్తు. దాంట్లో ఈ విషయాలన్నీ పేర్కొన్నారు. బ్రహ్మ విద్యే వరిష్టమైనది, అంతకంటే గొప్పది ఏదీ లేదు. అటువంటి బ్రహ్మ ప్రాప్తికి ఎన్నో ఉపాయాలు చెప్పాడు ఈ ఉపనిషత్తులో. పిప్పలాద మహర్షి బ్రహ్మజ్ఞానులో అగ్రేశ్వరుడు, యోగీశ్వరుల్లో గొప్పవాడు, మహర్షుల్లో కూడా ఉత్తమోత్తముడు. అటువంటి గొప్ప పిప్పలాద మహర్షి గురించి అనేక పురాణాలలో ఉన్నటువంటి విశేషాలని మనం ఈ రోజున చివరి భాగంలో చెప్పుకున్నాం. స్వస్తి. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహన్వాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.